మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా ఒక సమస్యతోటి మొత్తం ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ అంతా మీ మీద పెట్టి మీరు చెప్పింది వినడం కాకుండా మళ్ళీ సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల ఇంకా ఇంకా ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుందండి. ఇది డాక్టర్స్ తోటి అవుతోంది, కెరియర్ పరంగా అవుతోంది, మ్యారేజెస్లో అవుతోంది, కౌన్సిలింగ్స్ అందుకే బాగా బాగా అవసరం పడుతున్నాయి. పిల్లలు వాళ్ళ పెంపకంలో కూడా కన్ఫ్యూజన్లో పెరిగిపోతున్నారు. నో క్లారిటీ అట్ ఆల్. ఇందాక మీరు చెప్పినప్పుడు కపుల్ ఇద్దరిలో మీరు ఆ సఖ్యత కోసం కూడా రైట్ ఫ్రమ్ కన్సీవింగ్ టు డెలివరీ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ప్రయత్నిస్తారు. ఇదే సఖ్యత లేకుండా ఏదో మెకానికల్గా బతుకుతున్న కపుల్కి కన్సీవింగ్ కూడా ప్రాబ్లం అవుతుందనేది ఒక నోషన్ అని నేను అనుకుంటున్నా. ఇస్ దట్ రియల్? ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు హైదరాబాద్లో అయితే హస్బెండ్ వేరే డ్యూటీలో ఉంటారు. ఈవినింగ్ ఒకరి షిఫ్ట్ ఒకటి, ఒకరి షిఫ్ట్ ఒకటి. వీకెండ్ తప్పితే వాళ్ళకి కలిసి మొహాలు చూసుకునే అవకాశం కూడా ఉండదు. అండ్ ఒకవేళ సేమ్ షిఫ్ట్ అయినా కూడా వర్క్ ఇంటికి తీసుకెళ్తారు. కంటిన్యూస్ కాల్స్, ల్యాప్టాప్ మీద ఉంటారు. సో అలాంటి వాళ్ళు మా దగ్గర ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వస్తే ప్లాన్ చేసి ఏం చేస్తారమ్మా అని అడుగుతారు. బేబీ వచ్చేసింది అనుకో, చేతిలో ఉంది, బేబీని ఎవరు చూస్తారంట. ఆ పక్కన మదర్ ఇన్‌లా ఉంటుంది, మేము చూసి పెడతాంగా అంటారు. నన్ను మీరు చూసి పెట్టడానికి వీళ్ళు పేరెంట్స్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నేను ఒక పాజిటివ్ క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. మీకన్నా డిమాండింగ్ ప్రొఫెషన్ ఏముంటుంది? యుర్ సీయింగ్ లైఫ్స్, మీ వల్ల చాలా లైఫ్స్ వస్తున్నాయి. మీరు బర్త్ అంటే మీరు ఒక గాడ్ ఫామ్ తోటే సమానం, యూనో. సో మీరు మీ ముగ్గురు పిల్లల్ని మీరే చూసుకుంటూ ఎలా మేనేజ్ చేయగలిగారు? ఎందుకంటే వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు మేము డిమాండింగ్ లేదు, మాకు కావాల్సిందే ఎక్స్ట్రా హెల్ప్ అంటున్నారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఇది వాళ్ళకే వదిలేద్దాం. మీరేం చెప్తారు? హౌ డిడ్ యూ హ్యావ్ డన్? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కుటుంబ విలువలు ఎక్కువ. సో మేమందరం కలిసి ఉంటాం. ఐ హ్యావ్ మై మదర్ ఇన్ లా ఎట్ హోమ్. మై మదర్, మై ఫాదర్ పక్కిళ్ళే. సో పిల్లలకి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది. మార్నింగ్ అందరం, మా మదర్లో చాలా తొందరగా లేస్తారు. మేమందరం పిల్లలందరం కలిసి ఒకేసారి లేస్తాము. గబగబా అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంట్లో నుంచి బయలుదేరుతాం సేమ్ టైం. వాళ్ళు స్కూల్కి, నేను హాస్పిటల్కి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోతాను తప్పితే, లేకపోతే అందరం కలిసి వెళ్తాం. ఎండ్ ఆఫ్ ద డే అన్ని పనులు చేసుకుని అట్లీస్ట్ బిఫోర్ డిన్నర్ అన్నా నేను ఇంటికి వెళ్ళాలనే టార్గెట్తో ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్తా. వెళ్ళి టైం స్పెండ్ చేసి కాసేపు డిన్నర్ తర్వాత కూడా ఒక గంట అలా మాట్లాడుకుని వి టాక్ ఓవర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద డే. అట్లా మాట్లాడుకున్న తర్వాత మా ఇంట్లో బై 9:30 లైట్స్ ఆఫ్. ఇంకా లైట్స్ ఆన్ క్వశ్చనే లేదు. ఎక్కడ ఏ లైట్ ఉన్నా అందరికీ తెలిసిపోద్ది. లైట్ ఆఫ్ ఇంకా అవ్వలేదని మాకు హెచ్చరికలు కూడా వచ్చేస్తాయి. సో బేసిక్గా లైట్స్ ఆఫ్ చేసి చేయడానికి ఏముంటుంది? ఎస్, నిద్రే నెక్స్ట్. ఖచ్చితంగా నిద్రపోవాలి ఆన్ టైం. నైట్ ఎమర్జెన్సీస్ ఉంటే ఎమర్జెన్సీకి లేచి పరిగెత్తుకుని వచ్చేస్తాను నేను. లేకపోతే ఎమర్జెన్సీస్ ఏం లేకపోతే మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్. ఎర్లీగా సర్జరీస్ ఉంటే ఎర్లీగా వస్తాను. లేకపోతే మార్నింగ్ 8 o'clock ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్. 10 o'clock ఓపీ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు గైనిక్ సర్జరీస్, ఈ మిగతా పేషెంట్స్ని చూసుకోవడము, లేబర్ పేషెంట్స్ని అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇదొక రొటీన్. అండ్ ఈ రొటీన్లో అటు ఫ్యామిలీ మిస్ అవ్వద్దు, వర్క్ మిస్ అవ్వద్దు, ఎమర్జెన్సీస్ మిస్ అవ్వద్దు. అలాగే ఏదైనా వీకెండ్స్లో అట్లా ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా హాస్పిటల్ చుట్టుపక్కల వెళ్తాను. సో ఏదైనా మేము ఎక్కడ ఏ ప్లాన్ వేసినా ఖచ్చితంగా ఒక లేబర్లో వచ్చేస్తాను, అందులో డౌటే లేదు. సో ఎవరన్నా పిలిస్తే కూడా నేను చుట్టుపక్కల అయితే వస్తానంటాను. ఎందుకంటే అందరినీ డిస్టర్బ్ చేయొద్దు మనం. ఏదన్నా టైంకి ఒక అరగంట అలా మనం కనిపించకపోయినా నడిచిపోద్ది, కానీ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్ మిస్ అవుతే ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ మళ్ళీ. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్. రేపటి లెక్క తర్వాత చూసుకోవచ్చు. మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇంత చక్కగా ప్లాన్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంకొకటి ఒక కంపెనీకే మనం వర్క్ చేస్తున్నాం. ఆ ప్రాపర్ జాబ్ పోతేనో, ఆ ప్రాజెక్ట్ ఆ రోజు డెడ్ లైన్ చేయలేకపోతేనో కుతలం అయిపోతుంటారు. అందరిళ్లలో ఇదే పరిస్థితి. సాఫ్ట్వేర్ అని 10 సార్లు అనడం కాదు, ఏ ప్రొఫెషన్ అయినా, అది మార్కెటింగ్ అయినా, సేల్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఆర్ఎల్స్ వాయిస్ ఓవర్స్ అయినా, ఏదైనా సరే ఆ మూమెంట్ అది జరగకపోతే, ఎందుకు సినిమాలైనా సరే అనుకున్న టైంలో డెడ్ లైన్ అవ్వకపోతే ఇంకంతే పానిక్ అటాక్స్. దట్స్ వాట్ పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్, దానికి ఒక మెడికేషను, ఇవన్నీ ఇలా అవుతున్నాయి. ఇట్లాంటి టైంలో పిల్లలు వాళ్ళ మీద ఎఫెక్ట్, అంటే ఈ అబ్నార్మాలిటీస్ ఇన్ ద చైల్డ్ పేరెంట్స్ వల్ల మ్యాక్సిమం ఇంపాక్ట్. మన పర్సనాలిటీ మన పిల్లలకి ఉంటుంది.
మనం కూల్గా తిరుగుతుంటే వాళ్ళు కూడా కూల్గా ఉంటారు. మనం హడావిడి చేస్తే వాళ్ళు హడావిడి చేస్తారు. అండ్ అది చాలా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తామనే దాని మీదనే మన సరౌండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ప్రైమ్ కన్సల్టెంట్. నేను ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసి ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. మీరు ప్రైమ్ కన్సల్టెంట్ అయి ఉండి ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసి. ఎస్, ఎందుకంటే అది నేను చాయిస్ తీసుకున్నాను. ఆ చాయిస్ మీద నేను నిలబడకపోతే ఈ పాటికి అలా రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు కదా జనాలు, అలా నేను పోయేదాన్ని. అయ్యో మేడం ప్లీజ్. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ వర్క్ అవర్స్, ఓకే, ఇఫ్ నెక్స్ట్ ఇప్పుడు నేను 4:30 5 o'clock ఇస్ మై ఓపీ షట్. అదంతా మళ్ళీ అందరినీ చూసుకుని అన్ని వేరే పనులన్నీ చూసుకోవడానికి 6 అవుతుంది. ఆ 6 to 11 చూసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అవును. ఆ 6 to 11 is again double the income. But I don't want that. I want that time to be used either for my family or me or my friends or for my social life. Because again నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసినది ఏమైనా ఎమర్జెన్సీస్ నైట్లో వస్తే నేను అటెండ్ అవ్వాలి కదా. నేను నా కొడుకుని పడుకోబెట్టి కూడా ఎన్నోసార్లు వాడు నిద్రపోయాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు డెలివరీ ఒక 11-12 అవుతుందని అనుకుంటే హాస్పిటల్లోనే ఉంటే నాకేం వస్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత మెల్లిగా బయలుదేరి వచ్చి నైట్లో డెలివరీ చేసుకోవచ్చు. డెలివరీ చేసుకుని మరి అక్కడే పడుకోవచ్చు, లేకపోతే పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ఉంటుంది. సో ఇట్లా చాయిసెస్ అందరి దగ్గర ఉంటాయి. ఎస్, ఆఫ్ కోర్స్ చాయిస్ అందరి దగ్గర ఉంటుంది. అండ్ డబ్బు అనేది చాలా చెడ్డది, చాలా చెడ్డది. అది వస్తూ ఉంటే అది రా అని పిలుస్తుంది. కానీ దాంతోపాటు మన ఆరోగ్యం పోతుంది, మన మనశ్శాంతి పోతుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పోతాయి, పిల్లలు చెట్లకి పొట్లకి పెరుగుతారు. అండ్ అవి చాలా చాలా అదర్ థింగ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనీ వస్తుంది కానీ ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ సిస్టమ్. ఆ మనీ ఏం చేసుకోను, రేపు పెద్దయ్యాక నువ్వు డబ్బు కోసం నన్ను పట్టించుకోలేదని వాళ్ళే అంటారు. దే డోంట్ వాంట్ దట్ మనీ. ఇట్ ఈస్ దట్ యూ హూ ఆర్ వాంటింగ్ దట్ మనీ. పిల్లలకి ఎప్పుడైనా దే వాంట్ యువర్ టైమ్, దే డోంట్ వాంట్ మనీ. బికాస్ వాళ్ళకి మనీ వాల్యూ తెలియదు కదా. ఇప్పుడు దే డోంట్ నో వాట్ మనీ ఈజ్. వాళ్ళకి తెలిసే టైంకి నువ్వు కూడా దానికే పరిగెత్తావు కదా, నేను కూడా దానికే పరిగెత్తాను, నేను చూడాల్సిన అవసరం ఏముంది, నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంటారు. సో మనం వాళ్ళకి ఆ వాల్యూస్తో కనుక మనం పెంచినట్టు అవుతాయి. ఇఫ్ యూ గివ్ టైమ్ టు దెమ్, ఇఫ్ యూ షో ఇంట్రెస్ట్ ఇన్ దెమ్, యూ గివ్ వాట్ ఎవర్ పీస్ ఆఫ్ యువర్ టైమ్ టు దెమ్, they will in fact follow the same thing in their life because they learn by example. Yes, anything they learn by example. And ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, నాకు ప్రీటర్మ్ డెలివరీ అయినప్పుడు, నా ట్విన్స్ పుట్టినప్పుడు నా లైఫ్ స్టైల్ వల్లనే నాకు ఇలా అయింది అని నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకా ఆ తర్వాత నేను ఎగ్జాక్ట్లీ around 2-3 years I shut down my evening clinics. And I told to myself that I will not work in the evening as a person, as a gynecologist in the evening. Otherwise, if there is emergency, anyways I have to come. Yes. So that's the choice that I made. But I'm super happy about that choice because I got so many other things as complementary to that. Wonderful, ma'am. Wonderfully said. Speechless అసలు. సో ఈ పిల్లలకి సంబంధించి మీరు గైనకాలజిస్ట్ మాత్రమే కాదు, సర్జన్ మాత్రమే కాదు, ఒక చైల్డ్ కేర్ ఎక్స్పర్ట్ కూడా. యాజ్ అ మదర్ ఐ వాంట్ టు ఆస్క్, ఒకప్పుడు ADHD, ఆటిజం, ఇంకా రకరకాలు ఇవేమీ లేవు. లేవా? లేవు. ఇప్పుడు ఎందుకు మ్యామ్ ఇంత అటెన్షన్ లేక వెనెవర్ సి మన వ్యవస్థలో అన్ని ఉమ్మడి కుటుంబాలేగా. పిల్లాడు పుట్టి దగ్గర నుంచి ఒక్కొక్క స్టేజ్కి వాళ్ళతో మాట్లాడుతూ ఉక్కు అని చెప్పించిన రోజులు ఉన్నాయి, వాళ్ళు రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చెప్పిస్తున్నారు? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అండ్ కమ్యూనికేషన్, మల్టిపుల్ పీపుల్ ఉంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్, మల్టిపుల్ వేస్ టు ఎక్స్ప్రెస్ అండ్ మల్టిపుల్ వేస్ టు కమ్యూనికేట్. వాళ్ళకి టచ్, విజన్, హియరింగ్, టంగ్, టాక్, ఇవన్నీ కూడా ఒక ఆర్ట్. సెన్సరీ. ఎస్, మోటార్ స్కిల్స్ కూడా. ఒక పండు ఇవ్వడము, లేకపోతే ఒక బంతి ఇవ్వడము,
లేకపోతే ఆ గోడ పట్టుకుని నడవడము, అలా చూడడము, ఆ మానిటర్ చేయడము, వేరే 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 వాళ్ళ సౌండ్స్ వినడము, వాళ్ళు కమ్యూనికేట్ చేయడము, ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలో ఉండిని అండ్ ఇంటిగ్రేటెడ్ సో దట్ అందరూ ఆ ఆ మెథడ్ ఆఫ్ లివింగ్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు సడన్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో కమ్యూనికేషన్ కొంచెం తగ్గిపోయింది, ఎక్స్పోజర్ కొంచెం తగ్గిపోయింది. దెన్ స్లోలీగా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. అంతా వన్ వే అండ్ వన్ వే. సో కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూస్ కార్టిజాల్, కంటిన్యూస్ అడిక్షన్, అదొక అడిక్షన్ లాగా అయిపోయి వాళ్ళకి స్పీచ్ రావట్లేదు, వాళ్ళకి ఇరిటబిలిటీ వస్తుంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. అడిక్షన్కి డీ అడిక్షన్ చేసినప్పుడు ఎట్లుంటుంది అట్లా. సో వాళ్ళకి చిరాకు, ఇరిటేషన్, కోపాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా గ్యాడ్జెట్ అడిక్షన్స్తోనే వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న సినారియో ఐ వాంటెడ్ టు షేర్ మ్యామ్ అండ్ ఐ సీక్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. నేను ఒక గుడిలో ఈ సీన్ చూశాను. అన్నప్రాసన అంటే ఒక 6-7 నెలలకే చేస్తారు కదా, పాప ఉంది, వాళ్ళు పూజ ఇది చేస్తున్నారు, పాప ఎందుకో ఏడుస్తోంది, మదర్ వాళ్ళ మదర్ ఏమో మరి మేనేజ్ చేయలేకపోతున్నారు. అండ్ ఆ పాప నోరు తెరవట్లేదని అన్నప్రాసనప్పుడే ఇలా ఫోన్ చూపిస్తున్నారు, అవును, ఇలా నోరు తెరవటానికి ఆ పాప అన్నప్రాసనకి 6 months ఆర్ 5 months ఆర్ 7 months. అంటే దీన్ని బట్టి పుట్టిన దగ్గర నుంచి ఫోన్, సెల్ఫీ అనేది హౌ ఈ ప్రాక్టీస్ని ఎట్లా తీసుకోవాలి మ్యామ్? అసలు అది చాలా హారబుల్ ప్రాక్టీస్. 5 years వరకు గ్యాడ్జెట్ అనేది ఇవ్వద్దు. ఏ పిల్లలకైనా గ్యాడ్జెట్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా మానిటరింగ్లో కొన్ని నిమిషాలు మట్టుకే. టీవీ కూడానా మ్యామ్? అస్సలు ఏ గ్యాడ్జెట్ ఇవ్వద్దు, టెలివిజన్ కూడా ఇవ్వద్దు. బికాస్ ఆ టైంలో వాళ్ళ సెన్సరీ న్యూరో సిస్టమ్, మోటార్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని డెవలప్మెంట్ అయిపోద్ది. అండ్ యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్తోనే చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్పీచ్ డిలేస్, కాంప్రిహెన్షన్ డిలేస్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అందుకే అది ఆటిజం అనకుండా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు. ఎస్, ఓకే. అండ్ దాంట్లో కూడా వాళ్ళు థెరపీతో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, స్పీచ్ అవి వస్తున్నాయి, అవును మ్యామ్, ఇరిటబిలిటీ తగ్గుతుంది. అయితే ఈ థెరపీ అంటే ఏంటిది అనుకున్నారు? నథింగ్, ఏం లేదు, మనం ఇంట్లో చేసేది. ఇప్పుడు మనం పప్పు కడుగుతున్నాము, 4 పప్పులు గింజలు ఇచ్చి అది ఆడుకోని అంటే అలా ఆడుకుంటారు కదా, అదే థెరపీ. అలా ఒక స్పూను ఒక గ్లాస్ ఇచ్చేసేసి ఇలా కొడితే పిల్లలు కూర్చొని కొట్టుకుంటారు కదా, అదే థెరపీ. అలాగే సో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తాం, వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెంచుతాం. ఓకే. సో అటెన్షన్ స్పాన్ 2 seconds నుంచి 15 seconds నుంచి 2 minutes నుంచి అలా అటెన్షన్ స్పాన్ పెంచుతూ వస్తే వాళ్ళు నార్మల్ అవుతూ ఉంటారనమాట. ఇది డైలీ ఇంట్లో మనము పిల్లలతో చేయించే నార్మల్ యాక్టివిటీస్. ఇంక పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక డిస్గస్టింగ్ ప్రాక్టీస్ మ్యామ్. పిల్లలు రాకపోతే నా దగ్గర కూర్చొని నేను ఫోన్ ఇస్తా, అంతే. నా దగ్గర కూర్చొని నేను టీవీ పెడతా. ఇంకొక పిచ్చి ప్రాక్టీస్, ఇంట్లో బయట పిల్లలు ఎవరైనా చూస్తే చాలు, వాళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా, జలుబు ఉందా, షుగర్స్కి రెసిస్టెన్స్ ఉందా, సంబంధం లేదు, కూర్చో చాక్లెట్ ఇస్తా. నాకు ఐఎమ్ సో సారీ మీ ముందు ఇలా నాకు లేచి పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది మ్యామ్. కొట్టాలి, పర్వాలేదు. పైగా చెప్తా, అదేంటి పిల్లల్ని అన్ని రిస్ట్రిక్ట్ చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తినాలి, బాగుండాలి, ఇది ఒక పిచ్చి లాజిక్ చెప్తారు. మీరేమంటారు? ఒకప్పుడు పిల్లలు అంటే ఆరుబయట వెళ్ళి ఆడుకునే వాళ్ళు, ఏది తిన్నా కానీ అరగదీసేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, గోడలు ఎక్కేవాళ్ళు, రకరకాలుగా బయట బండ్లు వేసుకుని గిల్లి దండాలని అయ్యని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, ఆ రూమ్లోంచి ఈ రూమ్, ఈ రూమ్లోంచి ఆ రూము, సైకిల్ దొక్కమంటే కూడా ఎంతసేపు అని అడుగుతారు. హౌ లాంగ్, హౌ మచ్. మనకి సైకిల్ ఇస్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళం, అసలు కొడుతుందమ్మా అన్న భయానికి వచ్చేవాళ్ళు. అది సో అవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయాయి. ఇంకా మదర్కి చైల్డ్ ప్రొటెక్షన్ గురించి నో చెప్పడం ఎంతవరకు అవసరం అంటారు మీరు? మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మదర్కి నో, దిస్ ఇస్ నాట్ గుడ్ టు మై చైల్డ్, జస్ట్ స్టే అవే అని బయట వాళ్ళకి చెప్పడం, అది పార్ట్నర్ అయినా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ సునైనా, అదర్వైజ్ వరల్డ్ ఇస్ నాట్ ద సేమ్. మనము మన పిల్లల కోసము మనము నో అంటే నో. ఇప్పటికి కూడా నేను రిమోట్స్, ఫోన్స్, ఎందుకంటే యు ఆర్ ఆల్సో స్టేయింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ, అన్ని లాక్ వేసుకుని నీట్గా తాళాలు బొడ్లో పెట్టుకుని వచ్చేస్తాను. సీరియస్గా అలౌడ్ ఓన్లీ ఇన్ ద వీకెండ్, అలౌడ్ ఓన్లీ ఫర్ 1 hour, పేరెంటల్ లాక్స్ అన్నీ ఉంటాయి.
ఇప్పటికి మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారు ఇద్దరు twins. 13 ఇయర్స్ 13 years, yes. వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి ఎంత చేయాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. ద ప్రాబ్లమ్ లైస్ విత్ మై సన్. చిన్నవాడు చిన్నవాడనే ప్యాంపరింగ్ ఉంటది కదా, పాపం వాడికి ఏం తెలుసు, వాడికి ఇచ్చేద్దాము ఇలా. సో అందరినీ ఐస్ చేసి వాళ్ళ దగ్గర ఎలా లాక్కోవాలో వాడు ఫుల్ టాలెంట్. సో అందరూ లొంగకుండా మనం చూసుకోవాలంతే. డాక్టర్ మీది ఒక ఆర్గానిక్ బర్తింగ్ సెంటర్ అని చెప్పొచ్చు కదా. ఎస్. సో ఇక్కడ న్యాచురల్గా చైల్డ్ బర్త్, కపుల్ మధ్య ఇంటరాక్షన్, వీటన్నిటితో పాటు ఎవ్రీ ఇయర్ కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అంటే టు ఎంకరేజ్ ద కపుల్, మిస్సెస్ మామ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఇందాక కూడా మేము చూసాం మీరు వాళ్ళు హెల్దీగా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కపుల్స్ అంతా అని కూడా చెప్తున్నారు. సో వీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇట్. సో మిస్సెస్ మామ్ అనేది నా చైల్డ్ లాంటిది. మా కొడుకుకి 8 years, అలాగే మిస్సెస్ మామ్ 8th season, అలాగే కడల్స్ కూడా 8 years. సో నా లైఫ్లో నేను చూసిన చేంజ్ని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, వాళ్ళందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మిస్సెస్ మామ్ చేస్తాను. మిస్సెస్ మామ్ ఈ సంవత్సరం season 8, అలాగే 8 cities ఆఫ్ తెలంగాణ కవర్ చేశాము. ఈవెన్ రూరల్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనము హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్, హెల్దీ చైల్డ్, అలాగే నార్మల్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ చేయాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలా హస్బెండ్ సపోర్ట్ చేయాలి, ఎలా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఎలా న్యూ బార్న్ కేర్ ఉంటుంది, ఎలా ఒక హెల్దీ చైల్డ్కి మనం ఫ్యూచర్ చూసుకోవాలి, మ్యూజిక్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, డాన్స్ అంటే ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీలో, ఇలా కొన్ని వందల కాన్సెప్ట్స్ దాని చుట్టూ ప్రెగ్నెన్సీ చుట్టూ ఉన్నాయి. కానీ చాలామందికి తెలియదు. అయితే మిస్సెస్ మామ్లో ఇది ఒక ఫ్రీ ఈవెంట్ కింద మేము ట్విన్ సిటీస్, ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, ఇప్పుడు 24th ఆడిషన్స్ హైదరాబాద్కి ఎవరెవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. అలా మాకు ఆల్రెడీ 400 కపుల్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆడిషన్స్ అయిపోయాక 29th and 30th ఎంటైర్ 2 days మనం వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీ గురించే చెప్తాం. అండ్ ఎలా ఒక కపుల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీతో వాళ్ళ లైఫ్ సెట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ద ఓన్లీ టైమ్ వెన్ యూ కెన్ యాక్చువల్లీ ఫోకస్ అండ్ చేంజ్ ఫర్ సమ్ గుడ్ రీజన్. అలాంటప్పుడు ఆ 9 monthsలో మీరు మారారనుకోండి, మీ జీవితాంతం మీరు అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాన్స్టెంట్ మోటివేషన్కి బేబీ కూడా చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఈ టైంలో మనం ఫోకస్ చేసి ఏది చేసినా కూడా నార్మల్ డెలివరీ ఒక కాంప్లిమెంటరీ కింద అయిపోతుంది. దాంతోపాటు మీరు చేసుకున్న చేంజెస్తో లైఫ్ లాంగ్ హెల్త్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా దాన్ని మీరు ముందు కూడా తీసుకెళ్ళాలి. సో మిస్సెస్ మామ్ ఇలా 29th and 30th తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో చేస్తున్నాము. 30th తర్వాత ఫస్ట్ రోజు మాకు మెగా ఈవెంట్ ఉంటుంది. ఇట్స్ అ గ్రాండ్ ఫినాలే. అక్కడ మేము ప్రెగ్నెంట్ కపుల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, మంచి అందంగా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ర్యాంప్ వాక్ చేస్తారు. మేము యూజువల్గా ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ లివింగ్ ఎంకరేజ్ చేస్తాము. సో ఆ ఆర్గానిక్ కాటన్ అండ్ బ్రీదబుల్ మెటీరియల్స్తో వాళ్ళు ర్యాంప్ వాక్ చేసి, మా వాళ్ళల్లో కూడా ఎవరైతే ఇంటరాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేస్తారో, కపుల్స్గా వాళ్ళ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో, అందులో ఫినాలేకి అందరూ వెళ్తారు. అదే సేమ్ ఒక హెల్త్ పేజెంట్ కింద మేము తీసుకెళ్ళి విన్నర్స్ క్రౌనింగ్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, అలాగే మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బాలీవుడ్, మిసెస్ స్మైల్, మిసెస్ బ్యూటిఫుల్ హెయిర్, అలాగే కొన్ని రకరకాల కేటగిరీస్లో ఇస్తూ ఉంటాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే యాక్చువల్ రైట్ ఇన్ఫర్మేషన్ సొసైటీలో వెళ్ళాలంటే ఇలా మాస్ ఈవెంట్స్లోనే మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. లాస్ట్ 8 seasonsలో నేను ఎంతమందిని మోటివేట్ చేశానంటే వాళ్ళందరూ కూడా అలాగే సొసైటీలో మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో చెడు ఎంత బ్యాడ్గా ఫోర్స్ఫుల్గా సిజేరియన్ డెలివరీస్ వైపు వెళ్ళి నంబర్స్ని 90% చేసేసిందో, అలాగే మేము చేసే మంచి సమ్ డే ఆర్ ది అదర్ మళ్ళీ 90% నార్మల్ డెలివరీస్ అయ్యేలాగా ఖచ్చితంగా తీసుకెళ్తున్న నమ్మకంతో ఈ మిస్సెస్ మామ్ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. వండర్ఫుల్. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఈవెంట్. యూ కెన్ ఎంజాయ్ అండ్ మేక్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ రిమెంబర్ దెమ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వెరీ నైస్ మ్యామ్. సో ఫర్దర్గా కూడా ఐ వుడ్ రియలీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్
ఎడ్యుకేట్ అస్ ఫర్ అ బెటర్ టుమారో. జెన్ జీ అనేది లాస్ట్ జనరేషన్ అవ్వకూడదు. ఎంత ఎగతాలు చేస్తారో మా పిల్లలు నన్ను, అవునా? నువ్వు ఆ జనరేషన్, మేము ఈ జనరేషన్ అనేసి. ఓ ఓ నేను అంటాను, ఓకే, నేను ఇలాగా ఒక్క డైలాగ్ కూడా మా పేరెంట్స్ తో ఇప్పటికి కూడా చెప్పను, మాదో జనరేషన్ మీదో జనరేషన్ అనేసి. బట్ దెన్ ఈసారి నేను ఇప్పుడు ఈ వీడియోస్ కింద మన ఆడియన్స్ చేసే కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే క్వశ్చనియర్స్ కానీ ఐ జస్ట్ నోటెడ్ డౌన్. అండ్ నెక్స్ట్ టైం ఇంకా ప్రాబ్లమ్స్ మీ ముందుకు తెస్తాను. బికాస్ వీ నీడ్ అ సొల్యూషన్, వీ నీడ్ అ ప్రాక్టికల్ అప్రోచ్. మీరు ఫాలో అవుతున్నారు, మీరు చెప్పినప్పుడు మేము ఇంకా నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ డూ కమ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ లాట్ టు యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు డాక్టర్ అవర్లో famous gynecologist, obstetrician, yes, I think I pronounced it right, డాక్టర్ శిల్పి రెడ్డి గారితో చిట్ చాట్. అండ్ ఇట్లాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్తో ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటుంది 99 టీవీ. థ్యాంక్ యూ.